ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, భారత్ ఎయిర్టెల్, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. సరే అండి, వాటి మార్కెట్ చూస్తూ ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది? ఏమన్నా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? యాక్చువల్ గా లాస్ట్ 2 వీక్స్ కూడా మార్కెట్ ఏదైతే ప్రాక్టికల్ మూవ్మెంట్ అయితే అప్ ట్రెండ్ ఇచ్చిందో, ఇక్కడ నుంచి మనకి ఇది ప్రెసెంట్ అయితే మాత్రం లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇది నెక్స్ట్ వీక్ ఇది డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. ఏదైతే ఇక్కడ నుంచి ఇంకొక 500 పాయింట్స్ 25,400 వరకు కూడా మనకి సపోర్ట్ లెవెల్ వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే సెక్టార్ లో చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టార్ బాగా ఉన్నప్పటికీ కూడా రిమైనింగ్ సెక్టర్స్ అన్నట్లు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే చూసాం. బ్యాంకింగ్ సెక్టర్ అయితే మాత్రం యూనియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, యూకో బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా మోర్ దెన్ 2% మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ అయితే ఉన్నాయి. కానీ మెజారిటీగా చూసుకున్నట్టయితే ఏదైతే మెటల్ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ తో సహా అందుకు మార్కెట్ లో కొంచెం ఏదైతే ఈ డ్రాస్టికల్ మూవ్మెంట్ ఏదైతే అప్ ట్రెండ్ ఏదైతే తీసుకుందో దానికి రికవరీగానే మనకి పుల్ బ్యాక్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి మనకి ఇప్పుడు ఏదైతే 25,900 నడుస్తుందో ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక 500 పాయింట్స్ కరెక్షన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైనప్పుడు కూడా కొంచెం మార్కెట్ లో కొంచెం ఆచితూచి ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. కాల్ ఉన్నారు సార్, శంకర్రావు కాల్ చేస్తున్నారు. శంకర్రావు గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ అంటే చెప్పండి. కోరమండల్ 25 షేర్లు ఉన్నాయి సార్, 2200. మరి ఎవరేజ్ చేయమంటారా? ఏంటి సార్, రిజల్ట్ బాగానే ఉంది కోరమండల్. ఓకే 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 కోరమండల్ కోరమండల్ ఇంటర్నేషనల్ వచ్చేప్పటికి ఇది ఒక 62,000 crores కంపెనీ అంటే ఇది ప్రజెంట్ అయితే ఒక 2,000 రూపీస్ లో 2,130 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా అబౌవ్ 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చినటువంటి స్టాకే కాబట్టి ప్రస్తుతానికైతే అంత కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకి మార్కెట్ లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే మనకి కన్సాలిడేషన్ అయ్యి ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ నుంచి 2,100 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏదైనా మీరు ఒక యావరేజ్ చేయవలసి ఉంటే 2,250 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే యావరేజ్ చేతుంది. కానీ అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం వాలటాలిటీ ఉండే స్టాక్ కాబట్టి ఇది కొంచెం వెయిట్ చేయండి. ఏదైతే 2,250 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ 2,700 2,800 వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. సార్ నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు సార్, ఈ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని. నాట్కో ఫార్మా ప్రెసెంట్ అయితే కొద్ది రోజులు వెయిట్ చేయడం బెటర్ సార్. ఎందుకంటే ఏదైతే మార్కెట్ డ్రాస్టికల్ గా 1,050 దగ్గర నుంచి 800 కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మార్కెట్ మళ్ళీ పికప్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ప్రజెంట్ అయితే 820 లో నడుస్తుంది. 850 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో అయితే మాత్రం నాట్కో ఫార్మాలో అయితే మాత్రం టెక్నికల్ మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది ఒక 14,000 నుంచి 15,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 820 రూపీస్ లో మనకి ట్రేడ్ అవుతున్నది. దీన్ని మనకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏదైనా కన్సాలిడేషన్ అయిన తర్వాత తీసుకోవడం తప్ప అదర్వైజ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ కూడా పెద్దంత ఆశాజనకంగా అయితే ఏమీ లేదు. ప్లస్ ప్రోగ్రెసివ్ గా కూడా లేదు లాస్ట్ 3 years నుంచి కూడాను. కానీ దీని మీద ఏదైనా న్యూస్ ఉంటే దీని మీద పర్టికులర్ ఐడియా ఉంటే తప్ప అదర్వైజ్ నాట్కో ఫార్మ్ లో తీసుకోవాల్సినటువంటి అంత దానికన్నా ఇంకా దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, సిప్లా కానీ, ఫార్మా కంపెనీస్ లో అయితే లారస్ ల్యాబ్స్ కానీ ఇటువైపు వెళ్తే మీకు అద్భుతమైన లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ కూడా 30 to 40% ఉన్న స్టాక్స్ ఎంచుకుంటే మీరు తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. ఓకే, రామకృష్ణ మాట్లాడుతున్నాను సార్. సార్ ఈ C2C అడ్వాన్స్డ్ సిస్టమ్ ఒకటి, తర్వాత JFL సైన్సెస్ ఈ క్వాడ్రంట్ ఫీచర్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్?
ఓకే, అంటే ఇవన్నీ కూడా మీరు స్పెషాలిటీ స్టాక్స్ లాంటివి చెప్తున్నారు అంతా కూడాను. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఏదైనా దీని మీద ఒక న్యూస్ ఉంటే తప్ప టెక్నికల్ గా అయితే ఈ స్టాక్స్ ఏది కూడా అంత పెర్ఫెక్ట్ గా ఉండవు, ప్లస్ అంత క్యాపిటలైజేషన్ కూడా ఏమీ ఉండవు. అవన్నీ కూడా మీరు చూసుకుని దాని ప్రకారం తీసుకోవాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది. సార్ ఆ తర్వాత డాక్టర్ రెడ్డిస్ గురించి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గురించి అడుగుతున్నారు సార్. ఇదైతే ఎల్జీ ఎలక్ట్రికల్స్ అయితే రీసెంట్ గానే మనకి వచ్చినటువంటి స్టాక్ ఇది. దీంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మార్కెట్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు. స్టాక్స్ లోను మనకి మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డిస్ ఇప్పటికీ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉన్న ఆ లీడింగ్ కంపెనీ కూడా చెప్పుకోవచ్చు. మార్కెట్ లో అయితే ఏదైతే కొంచెం హెవీ వాలటైలిటీ ఉండే స్టాక్ ఇది కొంచెం కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లోను. కాబట్టి ఏంటంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో దీనికన్నా ఇంకా కొంచెం మనకి దివీస్ ల్యాబొరేటరీస్ కానీ కొంచెం స్టాండర్డైజ్డ్ ఫార్మేట్ లో నడుస్తున్న కంపెనీస్ లో తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రెడ్డిస్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్ ఉంది. ఇంకా అప్ ట్రెండ్ టర్న్ అయిన తర్వాతే తీసుకుంటే మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే స్టాక్ మనం అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ కలర్ ఆనంద్ చేస్తున్నారు. ఆనంద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నా గారు ఎల్కాన్ ఇంజనీర్స్ 661లో కొన్నాను, యావరేజ్ చేయొచ్చా? ఓకే, ఎల్కాన్ ఇంజనీర్స్. ఓకే, 1 minute. ప్రజెంట్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. మార్కెట్ ఏదైనా మూమెంట్ వచ్చి యావరేజ్ చేసే అంత అవకాశం వస్తే తప్ప ఎల్కాన్ ఇంజనీరింగ్ తీసుకుందండి. ఇదైతే ఒక 12,000 crores కంపెనీ ఇది. ప్రస్తుతానికి అయితే మాత్రం యావరేజ్ చేసే అంత అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మైనస్ నెగిటివ్ రిజల్ట్ లో ఉంది. లాస్ట్ 3 years నుంచి 40% రిజల్ట్ ఇస్తున్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా నెగిటివ్ ఉంది. కాబట్టి ఈసారి కూడా కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ ఏదైనా మనకి అప్ ట్రెండ్ తీసుకునే మూమెంట్ వస్తే అప్పుడు మీరు దాంట్లోకి మళ్ళీ యావరేజ్ చేసుకున్నా మళ్ళీ ఏదైనా చేసిన అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కట్టేయండి, హోల్సేల్ తీసేసేలా పెరుగుతుందా? ఏ స్టాక్ అండి? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ ముగించుకుని టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం మూమెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 years 3 years నుంచి కూడా ఉన్న హైని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది 150 దగ్గర. ఆ 150 దగ్గర 150 పైన క్లోజ్ అవుతుంది. కాబట్టి కొద్దిగా మీరు ఒక 1 or 2 months వెయిట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ వెయిట్ చేసినట్టయితే ఇది ఏదైతే క్రూషియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కానీ బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి యూ హావ్ టు వెయిట్. నెక్స్ట్ కలర్ సంతోష్ చేస్తున్నారు. సంతోష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ జియో ఫైనాన్స్ గురించి సార్ అది తీసుకోవచ్చండి ఫేస్? జియో ఫైనాన్స్. అవును సార్. జియో ఫైనాన్స్ అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మార్కెట్ బాగా కరెక్షన్ జరిగిన తర్వాత 225 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. మళ్ళీ మార్కెట్ లో మంచి మూమెంట్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగానే కనిపిస్తుంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఫండమెంటల్ గా కూడా ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజ్ టు 2 lakhs crores కంపెనీ ఇది. చాలా పెద్ద కంపెనీ. ఇలాంటి దాంట్లో మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మార్కెట్ లో అంటే కొత్తగా వచ్చిన కంపెనీగా మనం చెప్పుకోవడం తప్ప అదర్వైజ్ మార్కెట్ లో లాస్ట్ ఇయర్ కూడా కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉంది. ఈ ఇయర్ కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ అండ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2 quarters, couple of quarters వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ నాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రెసెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసం హుండై మోటార్స్ ఒకటి, వేదాంత ఒకటి తీసుకోవచ్చా? ఈ రెండు. హుండై మోటార్స్ అయితే ఎవర్ గ్రీన్ సార్, ఎక్సలెంట్. మీరు హుండై మోటార్స్ ఆటోమొబైల్ సెక్టర్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఆల్మోస్ట్ ఇట్స్ క్లోజ్ టు 2 lakhs crores వరకు కూడా మంచి ప్రైస్ లో ఉన్నది. రీసెంట్ గా అప్పుడు యాక్చువల్ గా కరెక్షన్ జరిగిన తర్వాత లాస్ట్ 3 days నుంచి కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకుంటుంది ఈ స్టాక్. ఇక్కడ ఈ రేట్ లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్ ఏదైతే ఇప్పుడు 2400 2300 దగ్గర మనకు దొరికే అవకాశం ఉందో ఇది 2900 బ్రేక్ చేసిన తర్వాత ఇంకా స్పీడ్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి VDL వేదాంత కూడా మార్కెట్ లో ఏదైతే లాస్ట్ ఉన్నటువంటి ఈ 6 months 7 months రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది రీసెంట్ గానే. మార్కెట్ లో ఈ ఇయర్ February March April దగ్గర మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చారు 400 దగ్గర నుంచి. సో
సుమారుగా 300 వరకు వచ్చినాయి. ఇక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి కూడా మార్కెట్ కొంచెం ప్రోగ్రెసివ్ ఉంది. ఇప్పుడు టాప్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుంది ఇక్కడ 500 దగ్గర. దానిపైన క్లోజ్ అయితే మాత్రం ఇంకా బాగా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాల్ కలీం చేస్తున్నారు. కలీం గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు ఖలీల్ బెన్, నెల్లూరు నుంచి సార్. ఈ యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ లెవెల్లో సేల్ చేసేది సార్, ఉంచుకోమంటారా సేల్ చేసేయమంటారా? అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ కెనరా బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో ఉన్నది. అంటే కొద్ది రోజులు స్తబ్దంగా ఉన్నప్పటికి కూడాను ఏదైతే లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా కెనరా బ్యాంక్ కూడా 80 రూపీస్ 90 రూపీస్ దగ్గర నుంచి ఒకే స్ట్రెచ్ లో 137 రూపీస్ వరకు వెళ్ళింది. ఈ వీక్ కూడా బాగా అన్ని యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది, బాగానే ఉన్నది. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కూడా 150 దగ్గర మార్కెట్ లో మంచి ఏదైతే లాస్ట్ 1 or 2 years నుంచి ఉన్న రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుంది. ఈ మీరు చెప్పిన ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 3 బ్యాంక్స్ కూడా ఇంకొక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వెయిట్ చేయగలిగితే, ఒక 6 months వెయిట్ చేయగలిగితే ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. సార్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అలాగే టాటా మోటార్స్ కూడా. సిఎంఐ ఇన్ఫో సిస్టమ్స్ ప్రస్తుతానికైతే ఎటువంటి లో యావరేజ్ చేయొద్దు. టెక్నికల్ గా అంత పర్ఫెక్ట్ గా అయితే లేదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఆల్రెడీ దీంట్లో ఉంటే మీకు. నెక్స్ట్ టాటా మోటార్స్ టాటా మోటార్స్ వచ్చేటప్పటికి మార్కెట్ లో ఇప్పుడు ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో మనకి ఎక్విప్మెంట్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఎన్ఈడిపి కానీ బై చేయడానికి కానీ అవకాశం అయితే ఉంటుంది. స్లోలీ మార్కెట్ లో కొంచెం ఇంప్రూవ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్ టాటా మోటార్స్. నెక్స్ట్ కాలర్ జనార్దన్ చేస్తున్నారు. జనార్దన్ గారు మాట్లాడండి. మూర్తి గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నా దగ్గర అశోక్ లీలాండ్ ఒక 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. 15% ప్రాఫిట్ లో ఉన్నాను. తర్వాత అశోక్ లీలాండ్ సార్, బీపీసీఎల్ ఒకటి ఉంది, 16% లాభాల్లో ఉన్నా సార్. ఏ స్టాక్ సార్ ఇది? బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. బీపీసీఎల్ ఓకే. ఇంకోటి వచ్చేసి బిఎస్సి సార్, ఇది 10% లాభాల్లో ఉన్నా సార్. ఈ 3 షేర్లు ఉన్నాయి, ఏం చేయమంటారు సార్? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. బీపీసీఎల్ మార్కెట్ లో అయితే ఆల్రెడీ ఇది లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది, అది బ్రేక్ చేసినట్టు ఇంకా బాగా మార్కెట్ లో పెర్ఫార్మ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మీరు తీసుకున్నటువంటి అశోక్ లైలాండ్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తుంది. వెయిట్ చేయండి. 2 స్టాక్లు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. బిఎస్సి అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ ముందుకెళ్తుంది. 3 స్టాక్స్ కూడా మీకు ఏమి ఇబ్బంది లేకపోతే, డబ్బులు అవసరం లేకపోతే మీరు వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే ఇంకా మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశం అయితే ఉంది. అన్ని కూడా బ్రేక్అవుట్స్ తీసుకునే ముందుకెళ్లే స్టాక్స్ ఉన్నాయి. బిఎస్సి అయితే ఏదైతే కరెక్షన్ జరిగిందో ఆ కరెక్షన్ ఖచ్చితంగా రికవరీ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. నెక్స్ట్ కాలర్ రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్ గారు మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. హలో రాజ్ కుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. సార్ నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నవా పీసీబీఎల్ సార్. నవా ఓకే. పీసీబీఎల్ నవా ఒకటి, పీసీబీఎల్ ఒకటి. ఓకే. నవా కూడా మీరు హ్యాపీగా ఉంచొచ్చు సార్. ఇది ఇబ్బంది లేదు. మార్కెట్ అయితే మంచి ప్రైస్ తీసుకోవడానికి, ఇంకా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది అదేవిధంగా ప్రజెంట్ అయితే 620 రూపీస్ ఉంది. ఇది 1800 crores కంపెనీ. ఇది ప్రాఫిటబుల్ గానే లాస్ట్ 5 years నుంచి కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అబౌవ్ 40% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ హ్యాపీగా ఉంచుకోవచ్చు. తర్వాత మీరు పీసీబీఎల్ అడిగారు. పీసీబీఎల్ కూడా ఏదైతే ఇది ఫార్మర్ సంబంధించినటువంటి కెమికల్ కంపెనీ పీసీబీఎల్ కెమికల్స్ అన్నది, ఇది కూడా ఆల్మోస్ట్ 13,000-15,000 crores కంపెనీది. ఇది కూడా లాస్ట్ 4 years నుంచి కూడా చూస్తే ప్రాఫిటబుల్ గా ఉన్నది. లాస్ట్ ఇయర్ కొంచెం 10% మైనస్ ఉన్నప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్స్ అన్ని కూడా లాస్ట్ 10 years నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ గా 30-40% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్. బోత్ స్టాక్స్ 2 కూడా మీరు హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు.
IIRM కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. IIRM IIRM వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు. ప్రజెంట్ అయితే 80 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. ఇక్కడ కొద్దిగా వెయిట్ చేస్తేనే మార్కెట్ లో ఏదైనా మూమెంట్ వస్తే తప్ప అదర్వైజ్ ఇది IIRM హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ అన్నది ప్రస్తుతానికి అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు, వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది రీసెంట్ గా కూడా ఒక 40% లాస్ తోటే లాస్ట్ ఇయర్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తేనే దీంట్లో ఏదైనా మనకి ఏదైనా మూమెంట్ ఏదైనా కలిస్తేనే దాని ప్రకారం తీసుకోవచ్చు. అదర్వైజ్ ఒక్కొక్కసారి ఎలాంటి స్టాక్స్ మూమెంట్ లేకుండా కూడా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా కాషియస్ గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. ప్రసాద్ గారు సార్ SW సోలార్ అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి అడుగుతున్నారు, యావరేజ్ చేయొచ్చా అని. SW సోలార్ ఎందుకంటే స్టెర్లింగ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇది 5,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 222 రూపాయలు నడుస్తుంది. కానీ లాస్ట్ 3 years నుంచి కూడా పెద్దగా మార్కెట్ లో రాణించింది అయితే ఏమి లేదు, అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. కానీ ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ఇది ఏదైనా ఇక్కడ మనకి ఏదైనా 300 పైన 350 పైన మార్కెట్ ఏదైనా సస్టైనబుల్ అయితే 340 పైన సస్టైనబుల్ అయితే అప్పుడు కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ స్టాక్ అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా ఓలా ఎలక్ట్రికల్స్ కూడా ఏదైతే ఒక మంచి IPO కింద వచ్చినటువంటి 22,000 కోట్లు వచ్చిన ఓలా లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ నే బుక్ చేసింది. అంత కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రజెంట్ అయితే అంత పెద్ద టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత పెద్ద మూమెంట్ ఇచ్చే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు. నిన్న మన సెప్టెంబర్ నెలలో ఒక మూమెంట్ వచ్చినప్పటికి కూడాను మళ్ళీ అక్టోబర్ నెల మళ్ళీ కాంపౌండ్ వల్ల ఇది పెద్ద అంత మళ్ళీ ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఏదైనా 70 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే ప్రజెంట్ ఇప్పుడు 50 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. 70 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి మనం ఏదైనా ఆలోచించడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కాలర్ విజయ్ చేస్తున్నారు. విజయ్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ చెప్పండి. సిల్వర్ కేస్ ETF హెరిటేజ్ సార్. ఏంటి సార్? సిల్వర్ కేస్ సార్, సిల్వర్ కేస్ ETF హెరిటేజ్ సార్. ఓకే మీరు ఆల్రెడీ తీసుకున్నారండి? అవును సార్, అవును సార్. ఓకే మీ డౌట్ ఏంటి చెప్పండి సార్. అదే డౌన్ అయింది కదా సార్, అసలు దాన్ని మళ్ళీ ఎందుకు పరిస్థితి? ఇబ్బంది ఏం లేదు, మామూలు అప్ అండ్ డౌన్స్ అనే కామన్ థింగ్. చిన్నగా డౌన్ అయినందుకు మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు, వెయిట్ చేయండి సార్. సార్ ITC లిమిటెడ్ షేర్స్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని. ITC ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 lakhs crores కంపెనీ సార్. ఇది ఖచ్చితంగా మీరు దీని యొక్క గ్రోత్ స్లోగా ఉంటుంది తప్ప ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద అంత పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి ఈ ఇయర్ మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి ఏదైతే 400 దగ్గర నుంచి మార్కెట్ అయితే టేక్ ఆఫ్ అయింది, స్మాల్ స్టాప్ లాస్ తో మీరు మెయింటైన్ చేయగలిగినట్టయితే మంచి ప్రైస్ తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ ఇయర్ మంచి ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది నెక్స్ట్ క్వార్టర్. కోఫోర్జ్ గురించి అడుగుతున్నారు సార్. కోఫోర్జ్ కరెంట్ ప్రైస్ లో హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. కోఫోర్జ్ కూడా మంచి ఒక 60,000 కోట్లు ఉన్నటువంటి ఒక చాలా పెద్ద కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే ఇది మామూలుగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి కూడా మంచి రిటర్న్ 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే దీన్ని ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. ఏదైతే 1500 దగ్గర నుంచి ఇది టేక్ ఆఫ్ అయిన విధానం చూస్తే మార్కెట్ కొంచెం మూమెంట్ అయితే బాగా ఇచ్చినట్టుగానే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు 1800 వరకు ట్రేడ్ అవుతున్నది. లాస్ట్ ఈ 1 month లోనే 300 పాయింట్స్ మనకు మంచి గెయినింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే 1900 దగ్గర 1920 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉన్నది. ఆ రెసిస్టెన్స్ గా బ్రేక్ చేసినట్టయితే మంచి మూవ్మెంట్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఈ స్టాక్ లో కోఫోర్జ్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ జిందాల్ సార్. ఓకే 199 లో తీసుకున్నాను. ఓకే 300 షేర్స్ తీసుకున్నాను సార్. ఇప్పుడు పడిపోతుంది, ఏమన్నా యావరేజ్ చేయమంటారా లేకపోతే ఇంకా పడే అవకాశాలు ఉన్నాయా? మరి ఎగ్జిట్ అనమంటారా? మరి ఒక మాట చెప్పండి సార్. అంటే యాక్చువల్గా జిందాల్ స్టా ఇది ఒక స్టీల్ బేస్డ్ కంపెనీ, ఇది స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనకి ఇది ఒక జనవరి నవంబర్ దగ్గర నుంచి కూడా మార్కెట్ 340 దగ్గర నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదైతే 180 కన్నా ఇంకా కింద 176 లో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే అంత మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించదు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. కానీ కొద్ది రోజులు అయినా వెయిట్ చేస్తే మార్కెట్ ఏదైనా మూమెంట్ వస్తే మాత్రం దాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అది కూడా ఏదైతే 200 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతాయి, మనం ఏదైనా దాంట్లో మనకి మార్కెట్ లో మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ అయితే మాత్రం పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏం కనిపించట్లేదు జిందాల్ షా. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఒకటి BBL ఒకటి KEI ఒకటి సార్ నేను చేసిన సార్, ఇన్వెస్ట్ చేసిన సార్, కొంచెం డౌన్ అవుతుంది సార్, అసలు హోల్డ్ చేయవచ్చా? ఒక్కసారి స్టాక్స్ ని మళ్ళీ చెప్పరా? BBL సార్, భారత్ బిజ్లీ లిమిటెడ్ ఒకటి, KEI భారత్ బిజ్లీ లిమిటెడ్ BBL. KEI ఇంకోటి ఏంటి సార్? సార్ ఇంకో స్టాక్ ఏంటి? KEI సార్. KEI. ఓకే 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 యా. BBL అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఏదైతే 3500 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతాయి, అక్కడ ఏదైనా మార్కెట్ లో మనకి ఏదైనా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఏదైతే భారత్ బిజిలీది, ఇది కూడా 3000 crores కంపెనీ, చాలా చిన్న కంపెనీయే. ఇలాంటి స్టాక్స్ లో గట్రా మనం పెట్టుకున్నప్పుడు దీని గురించి పాస్ట్ రికార్డ్ అంతా తెలిసి దీని గురించి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. అంత ముందంతా కూడా లాస్ట్ 5 years బాగానే ఉన్నది, కానీ లాస్ట్ ఇయర్ అంతా పెర్ఫార్మ్ చేయలేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది 3500 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ టేకప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి మీరు అడిగినటువంటి AEI యా, ఏదైతే ఆర్టిఫిషియల్ ఎలక్ట్రికల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉన్నదో ఇది 156 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కదా మీరు అడిగింది? KEI. ఎస్ ఆర్టిఫిషియల్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ మెటీరియల్స్. ఇది చాలా 200 crores కంపెనీ, చాలా చిన్న కంపెనీ ఇది. ఇలాంటిలో మనకి అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తాదా లేదా అన్నదే కొంచెం డౌట్. లాస్ట్ ఇయర్ కూడా 45% మైనస్ లో ఉంది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు. ఈ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. వెరీ లెస్ వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో పెట్టినప్పుడు దీని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని దాంట్లో మనకి మూమెంట్ ఏదైనా ఉందా, లేకపోతే మనకి దీని మీద ఏదైనా ఫండమెంటల్ గా అవగాహన ఉంటే పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అంత మూమెంట్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, చెప్పండి సార్. నిప్పాన్ ఇండియా 940లో 50 ఉన్నాయి సార్. అపోలో లైక్ ప్రెసెంట్ రేట్ లో కంటిన్యూ చేయొచ్చా లేదంటే ఈక్వల్ చేసుకోవచ్చండి? నిప్పాన్ ఇండియా అయితే మాత్రం ప్రజెంట్ అయితే 870 రూపీస్ లో నడుస్తుంది. 55,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు, హోల్డ్ చేయండి. లాస్ట్ ఇయర్ కూడా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక 30% ఉన్నటువంటి కంపెనీ. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే అపోలో మైక్రో సిస్టమ్స్ ఏదైతే చెప్పారో ఇది డిఫెన్స్ కు సంబంధించినటువంటి కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే మాత్రం ఇది 277 లో నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా మంచి రిటర్న్ బుక్ చేసినటువంటి కంపెనీ ఇది అపోలో మైక్రో సిస్టమ్స్. వెయిట్ చేయొచ్చు, రెండు కూడా వెయిట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు, మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. సార్ నేషనల్ అల్యూమినియం గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని? నేషనల్ అల్యూమినియం అయితే మాత్రం ప్రజెంట్ అయితే 235 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మంచి కంపెనీ, 43,000 crores ఉన్నటువంటి కంపెనీ. ఇది లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్ కొంచెం తక్కువగా నమోదు చేస్తుంది. కానీ కంపెనీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ, ప్లస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా డివిడెండ్ కూడా మంచి ఒక 5% డివిడెండ్ ఇస్తున్నటువంటి కంపెనీ. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ గుడ్ క్వార్టర్లీ మంచి రిజల్ట్ ఇస్తున్నది. యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా లాస్ట్ 5 years నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది. అందులో కూడా మెయింటైనింగ్ హెల్తీ డివిడెండ్ కూడా మంచి మెయింటెనెన్స్ కూడా బాగానే ఎవ్రీ ఇయర్ కూడా బాగానే ఇస్తారు. ఇది మే దగ్గర నుంచి కూడా ఇది ఇయర్ మే దగ్గర నుంచి కూడా లాస్ట్ 5 months 6 months నుంచి కూడా హ్యాపీగా మార్కెట్ లో 160 రూపీస్ దగ్గర నుంచి 240 వరకు కూడా తీసుకుంది. ఇంకా మార్కెట్ లో మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. టెక్నికల్ గాను ఫండమెంటల్ గా కూడా వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఇది 100% హోల్డ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం మూర్తి గారు. నమస్తే అండి. పీజీ ఎలక్ట్రానిక్ కొనుక్కోవచ్చా అండి? ఏం స్టాక్ అండి? పీజీ ఎలక్ట్రానిక్. పీజీ ఎలక్ట్రానిక్స్? అవునండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్? అవునండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చండి. మార్కెట్ లో అదే రీసెంట్ గానే ఐపీఓ వచ్చింది. కానీ ఇది కూడా చాలా ఏదైతే 1,00,000 కోట్ల పైన ఉన్నటువంటి చాలా పెద్ద కంపెనీ. మీరు ఎనీ డిప్ యూ క్యాన్ బై. అంటే మీరు ఏదైనా ఒక 1 year నుంచి 3 years డౌన్ ది లైన్ హోల్డ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి.
మార్కెట్ లో ప్రెసెంట్ అయితే మాత్రం 1600 రూపీస్ 1650 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు, మంచి కంపెనీ. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్, మూర్తి నాయుడు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో సాత్విక్ గ్రీన్ ఎనర్జీ తీసుకోవచ్చు సార్? ఏదండి, ఏ గ్రీన్ అండి? సాత్విక్ గ్రీన్ ఎనర్జీ. ఓకే ఓకే ఓకే. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ. ఓకే, రైట్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ అంతా కూడా మార్కెట్ లో ముందుకెళ్లే మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి అండి ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది అయితే లేదు. సార్ జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి అడుగుతున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ ఉన్నదండి. ఏదైతే ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 lakhs crores కంపెనీది ఉన్న దాంట్లో, స్టీల్ ఇండస్ట్రీ ఉన్న దాంట్లో ద బిగ్గెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇది కూడా లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి కూడా అబౌట్ 25-30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉన్నది. అదేవిధంగా కూడా మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా సరే మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసాం లాస్ట్ ఇయర్ కూడాను. ఏదైతే మార్కెట్ లో లాస్ట్ జనవరి నుంచి చూసుకున్నట్టయితే ఏది మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే మార్కెట్ లో ఏదైతే 900 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజున 1200 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో మనకైతే టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తే ఇంకా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ రావడానికి స్టీల్ మెటల్ ఇండస్ట్రీలో మనకి ఉన్న దాంట్లో ది బెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు జేఎస్డబ్ల్యూ స్టీల్. మంచి కమింగ్ డేస్ లో మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఒక స్టాక్ గా తీసుకోవచ్చు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అడుగుతున్నారు సార్. ఎస్బీఐ లైఫ్ కూడా ఏదైతే ఆల్మోస్ట్ 2 lakhs crores కంపెనీ, ఇట్స్ వెరీ బిగ్ కంపెనీ. ఇన్సూరెన్స్ కంపెనీస్ దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇది. అదేవిధంగా ఎస్బీఐ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి కంపెనీ, సబ్సిడరీ కంపెనీ గాను మంచి రిజల్ట్ తోటి లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లోనూ జనరల్ ఇన్సూరెన్స్ దాంట్లోనూ మంచి రిజల్ట్ తో ఉన్నటువంటి కంపెనీ, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. కాబట్టి లాస్ట్ మనకి మే దగ్గర నుంచి కూడా టేక్ ఆఫ్ తీసుకొని స్టాక్ టేక్ ఆఫ్ తీసుకుంటే 1400 రూపీస్ దగ్గర నుంచి ఈ రోజు ఇప్పుడు క్లోజ్ టు 2000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.